సూరే అల్ అహజాబ్ సూరా నెంబర్ 33 ఆయత్ నెంబర్ 59లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, ఓ ప్రవక్త, నీ భార్యలకు నీ కూతుళ్లకు విశ్వాసులైనటువంటి స్త్రీలకు వారి యొక్క కొంగులను తమ ముఖాలపై తమపై వ్రేలాడ తీసుకోమని చెప్పు, వారు గుర్తింపబడడానికి వేధింపబడకుండా ఉండేటందుకు. అంటే ఖురాన్లో 33వ అధ్యాయం 59వ ఆయత్ ప్రకారంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరదా పాటించమని ఆదేశం ఇస్తున్నాడు. చాలా మంది ముస్లిమేతరులు అనుకుంటారు మరి ఇస్లాంలో పరదా పద్ధతి ఉంది ఎందుకు అనేటువంటి భావన కలుగుతుంది. కానీ ఈ భావన మరి సమాజానికి ఎంతో అవసరమైంది. ఆ విషయం చర్చించేటటువంటి సమయం ఇక్కడ లేదు. కాబట్టి హిందూ మత గ్రంథాలలో కూడా పరదాకు సంబంధించినటువంటి ఆదేశాలు మనకు కనబడుతున్నాయి. ఋగ్వేదం 8వ మండలం 33వ సూక్తం 19వ మంత్రాన్ని మీరు పరిశీలించినట్లయితే, ఓ స్త్రీ, నీవు ఉత్తమ సంసార స్త్రీవి గనక నీ చూపులు పైకి కాదు క్రిందికి చూడుము, నీ పాదాలు దగ్గరగా ఉంచుము, మేలి ముసుగు కప్పుకొని నీవు ఉండుము అనేటటువంటి విషయము మనకు హిందూ మత గ్రంథాల్లో కనబడుతుంది. అలాగే శ్రీ మహావీర చరిత్ర 2వ అధ్యాయం 71వ వచనాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే, అక్కడ శ్రీరాముల వారు మరి అక్కడ వారి ఇంటికి పరశురాముడు వచ్చినటువంటి సందర్భంగా తన భార్య అయినటువంటి సీతకు చెప్తున్నారు, ఓ సీత, పరశురాముడు మన పెద్దలలో ఒకడు, నీవు లోపలికి వెళ్ళిపో, నీ యొక్క కొంగును తలపై కప్పుకో అనేటటువంటి విషయాన్ని, నీ చూపులు క్రిందికి దించుము అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. ఈ విధంగా పరదాకు సంబంధించినటువంటి విషయం కూడా హిందూ మత గ్రంథాల్లో మనకు కనబడుతుంది.